ఊహగలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మహామోఖలతో నిబద్ధ పదమున్ విడిపించుకొనగలేక సందేహమున్ బొందు దేహి క్రియ దీనదశన్ గజముండే భీషణ గ్రాక దురంత దంత పరిఘటిత పాదకురాగ్రశల్యమై పోతన మహాభాగవతము అష్టమ స్కంధము గజేంద్ర మోక్షమను ఘటము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. గజరాజు మకరముతో 1000 సంవత్సరముల వరకు పోరాడి మకరము చేతికి చిక్కి ఈ విధముగా పడిన బాధను గురించి పద్యము విశదపరచడమైనది. బ్రతుకు తెరువులో పడిపోయి చేయవలసిన కర్తవ్యము తోచనివాడై మోహమనే పెద్ద తీగతో కట్టుపడిన తన పాదాన్ని విడిపించుకోలేక దిక్కు తోచకుండా సందేహానికి గురి అయిన జీవుని విధంగా గజేంద్రుడు ఘోరమైన ముసలి యొక్క వాడి అయిన కోరలకు చిక్కి తొక్కుడు పడిన కాలిగిట్టలు కలవాడై ఆర్తితో అలమటించాడు అని వివరించడమైనది. శుభం. ఊహగలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మహామోహలతో నిబద్ధ పదమున్ విడిపించుకొనగలేక సందేహమును బొందు దేహి క్రియ దీనదశన్ గజముండే భీషణ గ్రాక దురంత దంత పరిఘట్టిత పాదకురాగ్రశల్యమై శుభం. ఊహగలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మహామోఖలతో నిబద్ధ పదమున్ విడిపించుకొనగలేక సందేహమున్ బొందు దేహి క్రియ దీనదశన్ గజముండే భీషణ గ్రాక దురంత దంత పరిఘటిత పాదకురాగ్రశల్యమై పోతన మహాభాగవతము అష్టమ స్కంధము గజేంద్ర మోక్షమను ఘటము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. గజరాజు మకరముతో 1000 సంవత్సరముల వరకు పోరాడి మకరము చేతికి చిక్కి ఈ విధముగా పడిన బాధను గురించి పద్యము విశదపరచడమైనది. బ్రతుకు తెరువులో పడిపోయి చేయవలసిన కర్తవ్యము తోచనివాడై మోహమనే పెద్ద తీగతో కట్టుపడిన తన పాదాన్ని విడిపించుకోలేక దిక్కు తోచకుండా సందేహానికి గురి అయిన జీవుని విధంగా గజేంద్రుడు ఘోరమైన ముసలి యొక్క వాడి అయిన కోరలకు చిక్కి తొక్కుడు పడిన కాలిగిట్టలు కలవాడై ఆర్తితో అలమటించాడు
అని వివరించడమైనది. శుభం. ఊహగలంగి జీవనపు తోలమునన్బడి పోరుచున్ మహామోహలత నిబద్ధ పదమున్ విడిపించుకొనగలేక సందేహమును బంధు దేహి క్రియ దీనద సంగజముండే భీషణగ్రాక దురంత దంత పరిగట్టిత పాదకురాగ్రశల్యమై శుభం.